అందరికీ ప్రెగ్నెన్సీలు అనేవి ఒకలా ఉండవు. సో నార్మల్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కానీ ప్రెగ్నెన్సీ ముందు కానీ కొన్ని సమస్యలు ఉండటం వలన ఆ ప్రెగ్నెన్సీని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో ఎవరిలో మనం ఈ ప్రెగ్నెన్సీని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం, దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకటి ఏంటి అంటే మదర్ ఏజ్. సో మదర్ ఏజ్ గనక మరీ తక్కువగా ఉన్నా, అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ అయినా, లేకపోతే మదర్ ఏజ్ గనక మరీ ఎక్కువగా ఉన్నా, అంటే 35 to 40 years కన్నా ఎక్కువగా ఉన్నా కూడాను ఆ ప్రెగ్నెన్సీని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం. రెండోది ఏంటి అంటే మదర్ కి కొన్ని సార్లు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ముందే కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. బీపీ కానీ, థైరాయిడ్ కానీ, అండ్ అదే విధంగా డయాబెటీస్ కానీ, అదర్ మెడికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడాను అటువంటి ఆడవాళ్ళు గనక ప్రెగ్నెన్సీ గనక స్టార్ట్ అయినా కూడాను ఆ ప్రెగ్నెన్సీని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని సంబోధిస్తాం. మూడోది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక కొంతమంది ఆడవాళ్ళల్లో కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే బీపీ ఎక్కువగా అవ్వటము, అండ్ అదే విధంగా జెస్టేషనల్ డయాబెటీస్ రావటము, థైరాయిడ్ ఇష్యూస్ అనేది ఉండటము, అండ్ బేబీ గ్రోత్ అనేది సడన్ గా తగ్గిపోవటము, ఇట్లాంటి ప్రెగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నా కూడాను దాన్ని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం. నాలుగో విషయానికి వస్తే ముందు హిస్టరీ, అంటే ప్రయర్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ గనక ప్రీటర్మ్ లేబర్స్ ఉన్నా, లేకపోతే ప్రయర్ ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ గనక బేబీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడాను దాన్ని మనం, అంటే ఇప్పుడున్న ప్రెగ్నెన్సీని, అంటే ప్రయర్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీని బట్టి కూడాను మనం ఈ ప్రెగ్నెన్సీని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని సంబోధిస్తాం. ఐదో విషయానికి వస్తే ప్లసెంటా రిలేటెడ్ కాంప్లికేషన్స్, అంటే మాయ గనక కింద భాగంలో ఉన్న కొన్ని సార్లు ప్రీవియస్ ప్రెగ్నెన్సీ స్కార్ గనక ఉన్నట్టయితే ఆ స్కార్ లోకి గనక ఈ మాయ అనేది చొచ్చుకుపోవటం వలన కానీ ఇటువంటి ప్లసెంటాకి కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడాను మనం దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఆరో విషయానికి వస్తే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ, ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీస్, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడాను మనం దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అసలు ఇందులో మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీనా లో రిస్క్ ప్రెగ్నెన్సీ అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ప్రెగ్నెన్సీ గనక హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటే వాళ్ళకి కొన్ని ఎక్కువ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎర్లీగా వాళ్ళు, అంటే రెగ్యులర్ గా యాంటీనేటల్ చెకప్స్కి రావటం, అండ్ అదే విధంగా ఎక్కువగా వాళ్ళు డాక్టర్ని మీట్ అవ్వటము, అండ్ ఎక్కువగా కొన్ని స్కాన్స్ కానీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయటం వలన మనం ఎర్లీగా కాంప్లికేషన్స్ అనేది గుర్తించి దాన్ని మనం అవాయిడ్ చేసేది చాలా ఉంటాయి. కాబట్టి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ అని, లేకపోతే దాని వలన బేబీకి కానీ మీకు కానీ హామ్ ఉంటుందని కానీ మాత్రం భయపడొద్దు. సో యూజువల్గా మనకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటే ప్రెగ్నెన్సీని మనం ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి, అండ్ అదే విధంగా అటువంటి ప్రెగ్నెన్సీలో యాంటీనేటల్ చెకప్స్ కానీ, అండ్ అదే విధంగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, మిగతా డాక్టర్స్ని కూడా మనం అందులో ఇన్వాల్వ్ చేయటం లాంటివి ఎక్కువగా చేస్తాం. కాబట్టి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే మోర్ ప్రెగ్నెన్సీ కేర్ అని దాని అర్థం.